నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటీవల కాలంలో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ రాష్ట్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళని ఆయన దగ్గరికి పిలిపించుకోవటం, వాళ్ళని అక్కడ క్యాంపు కార్యాలయంలో ఆ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. కానీ ఆయన ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ప్రతిపక్ష నేత అంటే ఆయన ప్రతిపక్ష నేత కాకపోయినా కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఒక మాజీ సీఎంగా అయితే ఆయన ప్రజలను అయితే అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కానీ అది జరగట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. సో ఎందుకంటారు ఆయన క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటన చేయట్లేదు? అంటే మీరు ఒకటి గమనించండి హరి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం నుంచి మనం అత్యంతం గమనించుకోగలిగితే ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించాడు, సోనియా గాంధీ గారిని వ్యతిరేకించారు. ఎందుకు వాళ్ళ నాన్నగారి ఆకస్మిక మరణానికి ఎంతోమంది అన్నార్తులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని నేను పరామర్శించాలన్నప్పుడు సోనియా గాంధీ గారు చెప్పింది ఏంటి? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రండి, అక్కడ పిలిపించుకొని వాళ్ళని మీరు ఓదార్చండి అన్నప్పుడు విభేదించిన జగన్మోహన్ రెడ్డి. అక్కడ అండర్లైన్ చేయవలసిన పాయింట్ ఏంటి? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అవును, అది వాళ్ళ తాడేపల్లి భవనం అయిందా? మీరు గమనించండి ఫస్ట్ థింగ్. రెండోది, మీరు సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. అంటే ప్రాథమిక సిద్ధాంతం కష్టాల్లో ఉన్న నా వల్ల మా నాన్నగారు వలన అన్న దగ్గర మీ ప్రాస్పెక్టివ్ ఏంటి? ఆ రోజు మీ నాన్నగారు మరణానంతరం మరణించిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించాలన్న ప్రాథమిక ధ్యేయంతో స్టార్ట్ చేసిన మీ పార్టీ ఇవాళ కష్టం మీ వలనో లేదంటే ఒక అన్నార్తుల కష్టాన్ని తీర్చడానికి పరిగెట్టుకెళ్ళవలసిన బాధ్యతని మీరు ఎందుకు విస్మరించారు? అంటే ఫండమెంటల్ డీవియేషన్ జరిగిందా లేదా? అవును. రెండోది, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్ పాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం. గోపాలపురంలో ఫ్లెక్సీ దగ్గర ఏదో గోరు పొట్టెల్ని ఏదో నరికారు మన దగ్గర, అతనికి జరిగిన దానికి ఆయన మీ దగ్గరికి వచ్చి పరామర్శించుకోబడ్డా లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళాడు? రెండోది, ఒక బండి కింద మీ వాహనం కింద ఒక మనిషి చనిపోయాడని ఒక అభియోగాన్ని మోసిన మీరు ఆయన ఫ్యామిలీని మీరు పరామర్శించుకున్నారా ఆ ఇంటి దగ్గర తాడేపల్లి ఇంట్లో, అయితే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారా? ద ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర ప్రజా ప్రతిస్పందన కష్టానికి వైఎస్ కుటుంబం ఎప్పుడు పరిగెట్టుకు వస్తుంది అన్న ప్రాథమిక సూత్రం అండర్లైన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ ప్రాథమిక సూత్రానికి ఎందుకు డీవియేట్ అయ్యారు? ఎవడు మిమ్మల్ని డీవియేట్ చేసినాడు? మీకు నిన్న జరిగిన రెండు అనుభవాలు చెప్తాను. ఒకటి డిఎస్సి, ఇంకోటి అమరావతి రైతులు. మీకు తగిలించి తమాషా చూసినోడు ఎవడు? ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన రైతులు మాట్లాడిన మాటలు చౌదరి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చీకటి దెబ్బ ఎలా కొట్టారు? ఏదో ప్రసాద్ లాంటి సామాజిక వర్గం జ్ఞాపకం రావచ్చేమో కానీ మీకు చీకటి దెబ్బ ఎలా పడింది? మీతో మాడిన తర్వాత వెళ్ళి సిఆర్డీను కలెక్టర్ గారిని కలిసి పేపర్లు అప్పచెప్పారు లేదా? ఎవడు ఈ డబుల్ క్రాస్ చేయించినోడు? నేను నందిగం సురేష్ కాబట్టి ఆ ఎంపీగా చేసిన ఆ నియోజకవర్గం మీద పట్టు లేదా? అపిరెడ్డి లాంటివాడికి అక్కడ దాని మీద పట్టు లేదా? రఘురావు లాంటివాడు సామాజిక వర్గ ఫిల్టరేషన్ సాపాటి అనుభవం లేదా? నేను డైరెక్ట్గానే క్వశ్చన్ చేస్తున్నాను. డిఎస్సి సంబంధించిన విషయంలో ఆదిమూలపు సురేష్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ దానుకున్నాడు? కూర్చోబెట్టవలసింది కదా. మొన్న మేడం గారు ఎవరైనా కూర్చోబెట్టారు కదా, ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆవిడ, పుష్పవాణి గారేనా ఆ చిన్నపల్లి ఆవిడ. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పుష్ప శ్రీవాణి గారిని కూర్చోబెట్టుకున్నారు కదా. అలా ఆదిమూలం ఎందుకు కూర్చోబెట్టుకోలే? ఎందుకంటే ర్యాంక్స్ ప్రాస్పెక్టివ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 77 జీవో హారిజాంటల్ రిక్రూట్మెంట్కి మీరు ఇచ్చిన జీవోయే కదా. స్ట్రైట్ లైన్ అంటే మీరు క్రిస్టల్ క్లియర్గా ఆదిమూలపు సురేష్ గారు కూర్చున్నప్పుడు వాడు ర్యాంక్ ఎంత, వాడు 7వ నెంబర్ ర్యాంక్ అని చెప్పాడు, మిమ్మల్ని మోసం చేసాడు, వాడికి 128 129 ఏదో వచ్చింది. అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్న దగ్గర ఒక అనుభవజ్ఞుడైన ఒక బ్యూరోక్రాట్గా పనిచేసిన ఆదిమూలపు సురేష్ లాంటి మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ యాబ్సెన్స్లో మీరు డిఎస్సి అభ్యర్థులను ఎలా అడ్రస్ చేశారు? దానివల్ల అబాస్పాలైంది మీరే కదా, వాళ్ళని మీరే పిలిపించుకున్నారు. డిఎస్సి నిజంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళ దగ్గరికి సంఘీభావం ప్రకటించవలసిన మీరు వెళ్ళాలా? వాళ్ళని మీ దగ్గర రప్పించుకుని వాళ్ళు చెప్పిన హరికథలకి మీరు అబాస్పాలు అవ్వాలా? ఇది మీరు గమనించండి. ఇది మీరు అక్కడ కూర్చొని ఉండబట్టి యు హావ్ బీన్ మిస్లీడెడ్. అవునంటారా కాదంటారా? అదే మీరు క్షేత్రస్థాయిలో ఉంటే పోరాట పటిమ, నాటి సోనియమ్మని నాటి కాంగ్రెస్ని ఎదిరించగలిగే ధైర్య సాహసాలు మీ దగ్గర. ఇవాళ వాటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు వాడు. నేను క్లియర్గానే చెప్పాను. ఒక మనిషిని మీ దగ్గరికి లోపలికి తీసుకొచ్చి కల్పించడానికి ఫిల్టరైజేషన్ జరగట్లేదా? వితౌట్ ఫిల్టర్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళు చెప్పి కాకమ్మ కథలు హరికథలు విని
సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో మీరు ముందుకు వెళ్తున్నారు. ఒక లీగల్ సెల్లో దాని మీద కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తున్న ఒక అడ్వకేట్ ఉన్నాడు మీ ప్యానల్లోనే. అతను ఎందుకు లేడు మీ దగ్గర అమరావతి రైతుల విషయంలో? నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా, అమరావతి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పార్టీకి మన్నలను కోల్పోయిన తరుణంలో వడ్డే సోమనాథేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని ముందు పెట్టుకొని మీరు వెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉన్న దగ్గర ఎవడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు? నేను అంటుంది ఏంటంటే, ఇవాళ మీరు క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా వెళ్ళి లేనిపోని కన్ఫ్రంటేషన్స్కి వెళ్తే కూడా మీ మీద నమ్మకం కన్నా ఇవాళ అమరావతిలో 40,000 ఎకరాలు 54,000 ఎకరాలు పక్కదండి. చుట్టుపక్కల గ్రామాల దగ్గర వాళ్ళకు ఒక భరోసా కార్యక్రమం ఈ విధంగా అన్న దగ్గర నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఇక్కడ దీంట్లో అమరావతి రైతులు తీసుకొచ్చి మీరు ఎత్తికి పెట్టి ఇవాళ చాలా స్మార్ట్ మూవ్గా మిమ్మల్ని స్ట్రాటజికల్గా దాంట్లో ఆ క్లస్టర్స్లో బిగించిన వాళ్ళు ఎవరు? అబాస్పాలైంది మీరే, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ డిఎస్సి విషయంలో కూడా అబాస్పాలైంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ద ఒరిజినల్ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టిస్తూ మిమ్మల్ని మళ్ళీ అమరావతి బిల్డింగ్కి కన్ఫైన్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. సమస్యకి పరిగెట్టే మనిషి మీరు. సమస్యకి పరిగెట్టనివ్వకుండా ఆపుతున్నవాడు ఎవడు? మీ ప్రాథమిక ధ్యేయాన్ని నిరందిస్తున్నవాడు ఎవడు? అంటే ఒకళ్ళు ఆపితే ఆయన ఆగిపోయే సార్, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ ఉన్నారా? అంటే ఆయన ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, ఆయన చుట్టూ ఎవడూ లేనప్పుడు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసిన వ్యక్తి. మీకు ఒకే ఒక విషయం చెప్తాను, అంటే లోపం ఆయనలోనే ఉన్నట్టు కదా. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయి ఉండండి, ఆయన గురించి మీకు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్తాను మీకు. ఓకే. కడప అంటే పులివెందుల, జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో ఒక సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాన్ని అడ్రస్ చేస్తున్నారు. ఎవడన్నా అలాంటి ఒకటి వెళ్ళి పరిగెట్టి అన్న మీ మీద సిబిఐడి రేపు అరెస్ట్ చేస్తారట. రేపు అరెస్ట్ చేస్తే చేసుకొని ఇవాళ నా కార్యాచరణ నేను మానను అన్న దృఢ సంకల్పంతో నడిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏవో దృఢ సంకల్పాలు? ఇవాళ ఏంటి అన్న ఎజెండాకి పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కష్టాన్ని ఇవాళ తీర్చడానికి ఆయన ఏం చేయాలన్న ప్రాస్పెక్ట్ ఉన్న దగ్గర ఉన్న వ్యక్తి. ఇక్కడ మీకు ఒకే ఒక విషయం చెప్తాల్చుకున్నా, జగన్మోహన్ రెడ్డిని నియంత్రిస్తూ అదే కోర్టు ఆపరేషన్. ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని నియంత్రిస్తున్నవాడు ఎవడన్నదే ఇవాళ నా ఆంధ్రాన్వేషణ. నేను చెప్పా కదా, అమరావతి రైతుల విషయంలో క్లియర్గా పేర్లు చెప్పా. డిఎస్సి విషయంలో క్లియర్గా వాళ్ళిద్దరు వ్యక్తులు లేకుండా జగన్మోహన్ రెడ్డి వాడిని ఒంటరి చేసినవాడు వాడు. హాఫ్ హజార్ డేస్ ఇన్ఫర్మేషన్తో కదా ఆయనతో వాళ్ళందరినీ కల్పించారు. ఇదే మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మళ్ళీ ధనంజయ రెడ్డి ఉన్నాడు కదా. పేపర్లు తిరిగేసి ఒక డిఎస్సి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, డిఎస్సి డిక్లరేషన్ ఎలా ఉంటుంది, 1-on-1 ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు డిమార్క్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాలేదు? ఆ క్రిస్ప్ని ఎందుకు అడ్రస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఈ రొడ్డకొట్టను ఎందుకు అడ్రస్ చేశాడు? ఇది ఎందుకు గమనించట్లేదు మీరు? సో ఇట్లాంటి విషయాల్లో ఐడెంటిఫికేషన్స్ ఆర్ వెరీ క్లియర్. పాయింట్ని డీవియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? డీవియేషన్ దాకా తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు? డీవియేషన్ అవ్వడానికి ప్రేరేపిస్తున్నవాడు ఎవడు? ఇవన్నీ జరుగుతున్నా మీరు ఎందుకు డివేట్ అవుతున్నారు? ఓకే, ఇక్కడ నాదొక ప్రశ్న సార్. చెప్పండి. డీవియేట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరో డీవియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆయన ఎందుకు డీవియేట్ అవ్వాలి? ఆయనకంటూ ఒక సొంతగా ఆలోచించే తత్వం ఉండాలి కదా. అది ఏమంటారు దీని గురించి? నేను చెప్తుంది అదే కదా. ఎంత మీరు రామాయణం ఎంత వింటున్నారు? రాముడికి సీత ఏమవుతుందని అడిగితే నేనేం చేయాలి? ఒరిజినల్ ఆయన తత్వం, ఆలోచించే తత్వం, సొల్యూషన్ ప్రాస్పెక్ట్. అంటే లోపం ఆయనలోనే ఉంది కదా అనేది నా ప్రశ్న. అవునండి, నాకు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, అది లోపం ఆయనలో ఉందో లేకపోతే ఆయనలో లేదో నాకు అనవసరం. ఇది ఖచ్చితంగా జరుగుతున్న అవసరం. దీనికి ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంతఃపుర యువరాణి కాదు, అంతఃపురంలో బందీ అయిన గౌతమ్ బుద్ధుడు కాదు. ఈ రెండు కానప్పుడు అతను బయటికి ఎందుకు రావట్లేదు? ఇటీవల సేమ్ ఒక బుద్ధుడు కథే మీకు మళ్ళీ చెప్తున్నాను. బుద్ధుడిని బంధించినంత కాలం ఏమైంది? హ్యాపీగానే ఉంది రాజుకి. కానీ బుద్ధుడిని ఒక్కసారి బయటకు వదిలిన తర్వాత ఆయన అంతటా ఆయన డెసిషన్ తీసుకుని బయటకు వస్తే తత్వం బోధపడిన బుద్ధుడు. తత్వం బోధపడాలంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఉండాలి. కార్యకర్తలు కానీ, చిన్న చితకా నాయకులు కానీ, ఆయనతో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ ఎలా సతమతమై ఉన్నారో తెలుసుకోగలిగితే అంతర్మదనం ఆయనలో మొదలవ్వాలి. అంతర్మదనం ఆయనలో మొదలయ్యేదాకా మాత్రం ఈ లేచి కుప్పిగెంతులకి ఏదో ఆయన జమినీ సర్కస్ చూస్తున్నట్టుగా కనబడుతున్నా. ఈ గత 2 ఏళ్లలో కూడా, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోవచ్చింది పరిపాలన, కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఈ 2 ఏళ్లలో కూడా ఆయన ఏ ఒక్క ప్రజా సమస్యకి సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలోకి అయితే వచ్చి పోరాటం చేసిన సందర్భం అయితే నాకైతే కనపడలేదు. టాస్క్ డిప్లాయ్ చేస్తున్నాడు. అది ఎక్కడ కష్టమైంది ఆయనకి? వన్స్ ఈజ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ షూస్లో ఉన్నప్పుడు ఈ యూస్ టు ఎంట్రస్ట్ వర్క్. దట్స్ వాట్ హీ హెస్ డన్. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. నేను ఎందుకు యూరోపియన్ స్టైల్ అని చెప్తున్నాను? ఎగ్జిక్యూషన్స్ని యాంటిసిపేట్ చేసాడు, ఎగ్జిక్యూషన్స్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ
అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ సిచ్యువేషన్స్ అంటే ఇతను క్షేత్రస్థాయిలో పోరాటం చేయకపోతే రాదు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎనీ రీజనల్ పార్టీ సక్సెస్. అవును. ఇప్పుడు కేసీఆర్ బయటికి రావట్లే, కానీ కేటీఆర్ కాళ్ళకు బలపం కట్టుకుని హరీష్ రావు ఇద్దరు తిరుగుతున్నారు. చూసుకోండి, మీరు కంపారిజన్ ఇస్తున్నారు. ఇక్కడ అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. వాడు ఏ నియోజకవర్గ సమస్యలు ఇద్దరు పరిగెట్టుకుని వెళ్తున్నారు. గతంలో చంద్రబాబు గారు వయసు రీత్యా పెద్ద అయ్యవచ్చు, లోకేష్ పరిగెట్టుకుని వెళ్ళడం కనబడింది. సో ఏదేమైనా 2010 లేదంటే 2014, 17, 19 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు అనేది 19 నుంచి 24 దాకా వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్తో అపోజిషన్లో ఉండి కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి, అది యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ చీఫ్ మినిస్టర్, యాజ్ అ CEO ఆఫ్ ద స్టేట్, యూ హ్యావ్ దట్ రైట్ టు డూ వాట్ ఎవర్ ద వే యూ ఫీల్ లైక్. బట్ వెన్ యూఆర్ అన్ అపోజిషన్ యూ హ్యావ్ నో రైట్. యూ నీడ్ టు బి ఎ ఫ్రంట్ ఎండింగ్ వారియర్. సమస్యకి సొల్యూషన్ వచ్చేదాకా పోరాడే తత్వం జగన్మోహన్ రెడ్డిది. సమస్యని ఓదార్చడం జగన్మోహన్ రెడ్డి తత్వం కాదు. ఓదార్పు యాత్ర సారాంశం సమస్యకి సొల్యూషన్ ఇచ్చుకుని వచ్చాడు. నేను ఇన్ని ఇంట్లో ఒక మనిషిని భరోసా ఇచ్చుకుని వచ్చాడు. వాళ్ళతో పాటు కలో గింజో తిన్నాడు, చేతనైన సహాయం చేసి వచ్చాడు. కుటుంబానికి నేను ఉన్నానని భరోసా ఇచ్చాడు. ఎక్కడ బాధితుల్ని తన ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఇది గమనించండి. ఓకే, ధన్యవాదాలు సార్.